భవిష్యత్తు గ్యారంటీ సందర్భంగాను మరియు ఓటర్ వెరిఫికేషన్ ఈ రెండింటి విషయాల్లో ఈరోజు మన్సూర్ నగర్కి ఈరోజు యాక్చువల్గా అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 19లో 2015లో ఫ్లడ్స్ వచ్చినాయి. 15లో ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్స్ అప్పుడు ఈ ఏరియా దాదాపు అంటే ఒక ఫ్లోర్ లెవెల్లో మునిగిపోయినాయి. ఒక ఫ్లోర్ కొన్ని ఇళ్ళు అయితే నేను చూశాను, ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు రావటం 4 రోజులు ఇక్కడే ఉండటం జరిగింది. 4 రోజులు నెల్లూరులో అతి పనిగా ఆయనే పర్యవేక్షించారు. ఇక్కడైతే మేము డైరెక్ట్గా నీళ్లలో తిరిగాం. మంత్రిగా కూడా మర్చిపోయాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ చిన్న పడవలు యాక్చువల్గా అన్ని విజిట్ చేశాడు. అంటే ఇక్కడంతా పడవలు ఉన్నాయంటే పడవలు ఏం జరిగినాయంటే ఎంత రోజు నీళ్లు ఉన్నాయో మీరు ఊహించుకోండి. అలాంటిది చిన్న మార్పు, పెద్ద మార్పు కాదు. ఇక్కడ చెరువు కట్ట దగ్గర యాక్చువల్గా ఓవర్ఫ్లో ఉండేదాన్ని ఇక్కడ క్లోజ్ చేసి పొట్టేపాడికి పోయే దగ్గర అక్కడ ఓపెన్ చేసాం. అక్కడ పెద్దది ఓపెన్ చేసాం, ఇక్కడ దీన్ని క్లోజ్ చేసాం. అంతే. దాంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి ఒక్క చుక్క నీరు కూడా ఇక్కడ నిలవకుండా పోతుంది. దానికి నన్ను ఎంతోమంది యాక్చువల్గా ఈ ఏరియా వాళ్ళు ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసి చెప్పారు వర్షాలు వచ్చినప్పుడు. ఈరోజు చుక్క నీళ్ళు లేదు. చిన్న మార్పు, అది పెద్ద మార్పు కాదు, పెద్ద ఖర్చు కాదు. బట్ దాని మీద మైండ్ పెట్టాం, అధికారులతో డిస్కస్ చేశారు. నంబర్ ఆఫ్ టైమ్స్ అప్పుడు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అధికారులతో డిస్కస్ చేశాను. ఇరిగేషన్ వాళ్ళతో పర్టికులర్గా మున్సిపల్ శాఖ అధికారులతో, ఈలతో, డీఈలతో, సిఈలతో అందరితో మాట్లాడాం. ఏం చేస్తే ఈ పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉంటుందంటే వాళ్ళందరూ ఆలోచించి వెరీ సింపుల్ సార్, పొట్టేపాళెం దగ్గర ఓవర్ఫ్లో అయితే నీళ్లు పోయేటట్టుగా ఆ డైరెక్షన్ డైరెక్ట్గా అక్కడి నుంచి పెనారియోలోకి వెళ్ళిపోద్ది. అది వెరీ షార్ట్ డిస్టెన్స్. అక్కడ వైడెన్ చేసేయండి, దీన్ని క్లోజ్ చేయమన్నారు. దీన్ని క్లోజ్ చేసి అక్కడ వైడెన్ చేసాం. ఇంతవరకు ఎటువంటి ఇలా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో చేసింది. అందుకనే నాకు వర్షాలు వచ్చినప్పుడల్లా ఏరియా నుంచి కొంతమంది ఫోన్ చేస్తారు, వాళ్ళు అభినందిస్తుంటారు. ఎప్పుడైనా ప్రజలకు ఒక మంచి పని చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా పక్కనే ఉండే చెరువు కట్ట ఏదైతే ఆ రోజు చెరువు కట్ట అంతా భయంకరంగా ఉండింది. ఫస్ట్ స్వర్ణాల చెరువు ఏదైతే ఉందో రొట్టెల పండుగ, దాన్ని అద్భుతంగా చేసాం. అక్కడ ఘాటు కట్టాం. ఎందుకంటే నేనే గోదావరి పుష్కరాలకి కన్వీనర్ని, నేనే కృష్ణా పుష్కరాలకి కన్వీనర్ని. నేను అక్కడ చేసినప్పుడు మన నెల్లూరులో ఎందుకు చేయకూడదు అలాంటి ఘాటుని ఆ రోజు బారాషాహిద్ దర్గాకి యాక్చువల్ ఘాట్ నిర్మించడం. అక్కడ చేయటమే కాదు, ఇరగాణమ్మ టెంపుల్ ఉంది పక్కన, దాని పక్కన కూడా ఘాటు కడితే అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఆ టెంపుల్ ఉంది, చక్కగా మంచి టెంపుల్, ఎంతో ఫేమస్ టెంపుల్, ఓల్డ్ టెంపుల్. అది కట్టడమే కాకుండా దాన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని పెట్టి దాన్ని బ్రహ్మాండంగా చేయాలనుకున్నాం, చేసాం. చాలా వరకు ఘాటు నిర్మించాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం 2024లో వస్తుంది. వచ్చిన తర్వాత ఆ నెక్లెస్ రోడ్డుకి చేయాల్సిన హంగులన్నీ, అంటే ప్రజలు కొంత రిలాక్స్ కావటానికి కష్టపడుతుంటారు. రోజు 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు అయిన తర్వాత రిలాక్స్ కావటానికి, సాటర్డే ఆర్ సండే ఫ్యామిలీస్తో వచ్చి రిలాక్స్ కావటానికి కొన్ని ప్లేసెస్ ఉండాలి. హైదరాబాద్లో ఎట్లయితే నెక్లెస్ రోడ్డు ఉందో అదేవిధంగా స్వర్ణాల చెరువు 365 రోజులు నీళ్లు ఉంటాయి. 365 రోజులు మనకు ఆ చెరువులో నీళ్లు ఉంటాయి. అలాంటిది నెల్లూరుకు పెట్టుకొని మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో దాని నెల్లూరుని కూడా హైదరాబాద్లో ఉన్న నెక్లెస్ రోడ్ లాగా నెల్లూరు నెక్లెస్ రోడ్ అని ఎన్టీఆర్ పేరు పెట్టి యాక్చువల్గా చేశాము. అయితే చేసింది ఓన్లీ 50%. ఇంకా 50% చేయాల్సింది. ఖచ్చితంగా గవర్నమెంట్ రాగానే దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను. నేను అందరూ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరిని వెరిఫై చేసుకోండి. ఎవరి ఓటుని వాళ్ళు వెరిఫై చేసుకోండి. 9వ తేదీ వరకు డిలీషన్స్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్స్ చేయొచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు, అడిషన్స్ కూడా చేసుకోవచ్చు. 9వ తేదీ తర్వాత మళ్ళా డిలీషన్స్ ఏదన్నా డిలీషన్స్ చేయాల్సిన షిఫ్ట్ అయినా చనిపోయినా
వేరే కాన్స్టిట్యున్సీకి మారిన చేయాలంటే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి. అందువల్ల నేను బిఎల్ఏస్కి ప్రత్యేకించి బిఎల్ఓస్ అంటే అధికారులు, వాళ్ళ పైన ఉన్న అధికారులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు కూడా దొంగ ఓటు నెల్లూరులో లేకుండా చూడండి. అది జరగాలంటే ఏవైతే డెత్స్ ఉన్నాయో ఆ డెత్స్ అన్నీ మీరు తీసేయండి. ఏవైతే షిఫ్ట్ అయిపోయారో అవన్నీ తీసేయండి. మా బిఎల్ఏలు మీకు ఇస్తున్నారు. మా కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు కూడా వెరిఫై చేసి వాళ్ళు బిఎల్ఏస్కి ఇస్తున్నారు. బిఎల్ఏస్ ఆథరైజ్డ్ పర్సన్స్, వాళ్ళు బిఎల్ఓస్కి ఇస్తారు. దాన్ని మీరు తీయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నా. పార్టీ నాయకులు ఓటర్ వెరిఫికేషన్ చేయకూడదని ఎక్కడ యాక్ట్లో లేదు. నేను మొత్తం యాక్ట్ అంతా చదివా, లాయర్ల దగ్గర చదివించా. లాస్ట్ 2 రోజుల్లో లాయర్ని కాంటాక్ట్ చేశా. చట్టంలో ఎక్కడ కూడా పార్టీ కార్యకర్తలు ఓటర్ వెరిఫికేషన్ చేయకూడదని లేదు. మళ్ళా ఒకసారి చెప్తున్నాను, చట్టంలో ఎక్కడ కూడా, చట్టం అంతా చదివా. నేను చదవటమే కాదు, ఎక్స్పర్ట్ సుప్రీంకోర్టు లాయర్లు, హైకోర్టు లాయర్లు, అదేవిధంగా అనేక మంది సెక్రటరీలతో మాట్లాడా నేను లాస్ట్ 2 రోజుల్లో. పార్టీ కార్యకర్తలు ఓటర్ వెరిఫికేషన్ చేయకూడదని రాయలేదు. 2008లో బిఎల్ఏస్ బిఎల్ఓస్కి ఇవ్వటానికి ఆథరైజేషన్ పెట్టారు. ఇట్ ఈజ్ ఓన్లీ ఆథరైజేషన్. బిఎల్ఏల పని ఏంటంటే పార్టీ కార్యకర్తలు ఇస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళు వెరిఫై చేసి బిఎల్ఓకి ఇస్తే బిఎల్ఓలు డిలీట్ చేయటం, యాడ్ చేయటం చేయాలా. అంతేగాని మీరు కార్యకర్తలు చేయకూడదు, వాళ్ళు చేయకూడదు, వీళ్ళు చేయకూడదు అంటే తప్పు. అంతేకాకుండా నారాయణ ఎంప్లాయీస్ కొందరు చేస్తున్నారు, తప్పు లేదు. ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్పితే ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు. ఏ వ్యాపారస్తుడైనా, ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఒప్పుకుంటే, ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఒప్పుకోకుంటే చేయకూడదు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఒప్పుకుంటే చెయ్యొచ్చు, ఏ వ్యాపారస్తుడైనా చేయొచ్చు. దీన్ని అందరూ గమనించాల్సిందిగా, ప్రజలందరూ గమనించాల్సిందిగా చెప్తున్నాను. చట్టంలో ఎక్కడన్నా ఉంటే చెప్పండి. పార్టీ కార్యకర్తలు చేయకూడదని చట్టంలో ఎక్కడన్నా రాస్తుంటే మీరు చెప్పండి, ఆ సెక్షన్స్ చెప్పండి, మేము వెరిఫై చేస్తాం, ఖచ్చితంగా మానిపించేస్తాం. అప్పుడు దాకా దయించి పర్టికులర్గా సీఏలు, పోలీస్ స్టేషన్లో ఉన్న సీఏలకి, డిఎస్పీలకి, ఎస్పీలకి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీకు వైసీపీ నాయకులు చెప్పారని మా కార్యకర్తల్ని తీసుకుపోయి ఇబ్బందులు పెట్టడం, అరెస్ట్ చేయడం చేయొద్దు. అది తప్పు. చట్టంలో తప్పు ఉంటే మీరు చేయండి, నేను చేయటంలో చట్టంలో ఏదైనా ఉంటే చేయండి. చట్టం లేనప్పుడు మీరు అది చేయొద్దు. చేస్తే ఖచ్చితంగా కోర్టుకు పోతాం. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. నేను యాక్చువల్గా హైకోర్టు, సుప్రీంకోర్టు లాయర్లు దీని మీద కన్సల్ట్ చేస్తున్నాను. మీకు అందరికీ చెప్తున్నాను, పర్టికులర్గా సిఐలు, డిఎస్పీలకు చెప్తున్నా, మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పారని చేయటం తప్పు తప్పు తప్పు. ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తాను. నెల్లూరు సిటీలో 245 బూతుల్లో ఒకేసారి వెరిఫై చేస్తున్నారు ఓటర్ వెరిఫికేషన్. నిజంగా అద్భుతంగా చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారంటే 1000 మంది చేస్తున్నారు ఈరోజు. 248 బూతుల్లో 1000 మంది ఈరోజు ఓటర్ వెరిఫికేషన్ చేస్తున్నారు. నేను నిన్న కూడా రివ్యూ చేశా. 9,992 రిపీటర్స్ ఉన్నాయి. అంటే ఒక ఓటు 2-3 బూతుల్లో ఉండేది. దాన్ని కూడా డేటా నేను మా బిఎల్ఏలకి, కార్యకర్తలకు అందరికి ఇచ్చాను వెరిఫై చేయమని. చేసి రేపు సబ్మిట్ చేయమని చెప్పా. ఇవాళ కొంత సబ్మిట్ చేయమన్నానైతే రేపు చేయమన్నాను. కాబట్టి 1000 మంది చేస్తున్నారు. దానికి వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడుతున్నారు. గతంలో ఎప్పుడు చేయలేదు. 2019లో ఓటర్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు, ఎవరో ఒకరో ఇద్దరు చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఈరోజు అట్టు కాదు, 1000 మందిని దాదాపు ఒక 6 నెలల పైన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ భయం ఉండొచ్చు. నేను ఒకటే అంటున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ చెప్పాను నేను, ఇప్పుడు 100 సార్లు చెప్పుడా, మనకు ఒక్క దొంగ ఓటు కూడా వద్దు, మనకు ఒక్క దొంగ ఓటు వద్దు, ఎదుటి వాళ్ళకి ఒక్క దొంగ ఓటు ఉండటానికి లేదు. అందుకని వాళ్ళకి ఒక భయం ఉన్నట్టుంది. నేను చెప్తున్నాను వాళ్ళకి కూడా, మాకొద్దు, మాకు దొంగ ఓట్లు, మా వాళ్ళు ఎవరిని దొంగ ఓట్లు ఎంటర్ చేస్తే చెప్పండి, నేనే తీయిస్తాను, దగ్గరుండి నేనే తీయిస్తాను.
అందువల్ల మీరు కూడా ఎంటర్ చేయొద్దు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరగనివ్వండి, ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.